తేలిపోయింది. తప్పకుండా భవిష్యత్తు మనదే. నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది. రేపు తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా 100 సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలిచి తీరుతుంది. ఎవడెవడు అధికారులు పోలీసు వాళ్ళు మా కార్యకర్తలు తిప్పలు పెడుతుర్రో బిడ్డ మీ సంగతి చెప్తాం, మిమ్మల్ని ఇడిచిపెట్టేది లేదు, జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నా. అయిపోయింది గవర్నమెంట్, వచ్చేది బీఆర్ఎస్ఏ. పోలీస్ అధికారులు ఇంకా ఎవరైనా అధికారులు జాగ్రత్తగా ఉండండి అని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా. పోయిన 10 ఏళ్లు ఊకున్నాం. పోయిన 10 ఏళ్లు కేసీఆర్ గారు ఎంతసేపు కొత్తగా కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం, త్యాగాల తెలంగాణ. ఇది అభివృద్ధి జరగాలని నిరంతరం నిమిషం తెలంగాణ అభివృద్ధిలో పనిచేసినాం. కానీ ఈ దాప అభివృద్ధి చేస్తాం, ఎక్స్ట్రాలు చేసిన అధికారులకు వడ్డీతో సహా చెల్లిస్తాం, జాగ్రత్త. అది నాయకుడైనా కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కన్నులు ఎత్తికెక్కి మాట్లాడుతున్నారు. ఎవడన్నా బీఆర్ఎస్ వాడు పోస్ట్ పెట్టే చాలు వాడిని అరెస్ట్ చేస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నదని నిలదీస్తే కేసులు పెడతా ఉన్నారు. బిడ్డ నువ్వేమైనా పర్మనెంటా? నువ్వు కేసులు ఎక్కువ తక్కువ పెడితే రేపొద్దున నువ్వు కూడా ఇరుక్కుంటావు, జాగ్రత్త అని చెప్పి కూడా ఆ ఎమ్మెల్యేలను ఆ కాంగ్రెస్ నాయకులను కూడా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. అందువల్ల కార్యకర్తలారా, మన లీగల్ టీం మీకు వెన్నంటి ఉంటది. ప్రశాంత్ అన్న ఈ జిల్లాలో మీకు వెన్నంటి, మీకు అండగా ప్రశాంత్ అన్న ఉంటాడు. బీఆర్ఎస్ పార్టీ ఉంటది. ధైర్యంగా ముందుకు పోండి, భవిష్యత్తు మనదే. ఎగిరే జెండా గులాబీ జెండా, ఎవరు అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మంచిగా ముందుకు పోదాం, అందరం కలిసికట్టుగా మన గవర్నమెంట్ తెచ్చుకుందాం, ప్రజలకు మేలు చేద్దాం. ప్రజలకు అన్ని విషయాలు కూడా అర్థమైనాయి. ఇంకా చాలా విషయాలు మాట్లాడాల్సి ఉండే కానీ నాకు ఇంకొక మీటింగ్ ఉంది. మళ్ళా ఎన్నికల టైంలో వచ్చినప్పుడు ఇంకా వివరంగా మాట్లాడుకుందాం. మరి ముఖ్యంగా అమెరికా నుంచి వచ్చి తమ్ముడు కిషోర్ రెడ్డి, ఇలా అమెరికా నుంచి వచ్చి బీఆర్ఎస్ పార్టీలో చేరిన కిషోర్ రెడ్డి గారికి, ముఖ్యంగా నా మిత్రుడు తానాజీ గారికి హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం. జై తెలంగాణ.